చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం తవనంపల్లె మండలం పరిధిలోని పట్నం హైవే సమీపంలో కాణిపాకపట్నం నివాసి అయిన రాజమాణిక్యం మరియు ఇతర దళిత నాయకుల ఆధ్వర్యంలో బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలయ నిర్మాణానికి భూమి పూజ నిర్వహించడం జరిగింది. ఈ భూమి పూజ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కర్ణాటక రాష్ట ప్రముఖ జ్యోతిష్య నిపుణులు బసవరాజ్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు జిల్లా దళిత నాయకులు అవార్డు రవి, దళిత జేఏసీ ప్రెసిడెంట్ మునస్వామి, జిల్లా అధ్యక్షులు మహేష్, దళిత ప్రజావేదిక అధ్యక్షులు ధనంజయ, మీడియా కోఆర్డినేటర్ వినోద్ కుమార్, బాలు, ఏపీ ఎంఆర్పీఎస్ రవి, టీడీపీ నాయకులు నటరాజన్ పాల్గొన్నారు. దళిత ప్రజావేదిక రాష్ట్ర అధ్యక్షులు, భారత రాజ్యాంగ నిర్మాత, ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆలయం కట్టడం అంటే ఇది ఎక్కడా లేని విధంగా ఇక్కడ ఏర్పాటు చేయడం, మనమందరం కలిసి అదేవిధంగా కాణిపాకపట్నం చెందిన రాజమాణిక్యం గారు ముందుకు రావడం ఇది చాలా సంతోషకరమైన విషయం. మనమందరూ కలిసికట్టుగా గుడి అయ్యేంత వరకు కూడా మనమందరూ కలిసికట్టుగా ఉండి ఈ గుడి అయితేమి విగ్రహం అయితేమి స్థాపించి మన ఐక్యత కూడా చాటుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. బెంగళూరు నుండి చేసిన మన జ్యోతిష్యులకు, అలాగే మన నాయకులకి, అలాగే దళిత ప్రజా సంఘాల జేఏసీ గౌరవ అధ్యక్షుడు మునస్వామి గారికి, అలాగే ఇక్కడ చేసిన దాము, మోహన్ బాబు, బాలు, విజయ్ గౌరమ్మ, అలాగే మహేష్, అవార్డు రెవెన్యూ, వీళ్ళందరికీ నా యొక్క జమీలాబి, నటరాజన్న, పాఠశాలది, వీళ్ళందరికీ కూడా నా యొక్క జీవులు తెలియజేసుకుంటూ జై భీమ్. జై భీమ్. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే అత్యంత అరుదైన ఘట్టం చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం తవనంపల్లి మండలంలో స్థానికంగా ఉన్నటువంటి పట్నం హైవే సమీపాన గౌరవనీయులు రాజమాణిక్యం గారు తదితర దళిత నాయకుల ఆధ్వర్యంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం మరియు ఆలయ నిర్మాణానికి భూమి పూజ జరగడం చరిత్రాత్మక ఘట్టం. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే ప్రముఖ జ్యోతిష్య నిపుణులు కర్ణాటక రాష్ట్రం నుంచి ఇక్కడికి ప్రత్యేక అతిథిగా విచ్చేసిన బసవరాజు గారికి మా అందరి తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే చిత్తూరు జిల్లాలో